ప్రియాతి ప్రియమైన ఆత్మీయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం తెలియజేయాలని ఈ యొక్క వీడియో చేస్తున్నాను. నేను 2002వ సంవత్సరం నాటికి నేను చేసిన పాపములను బట్టి, నేను నడిచిన తప్పుడు త్రోవలను బట్టి, నా యొక్క ప్రవర్తన బట్టి మరణానికి లోనైపోతున్న సమయంలో నేను దేవుణ్ణి పశ్చాత్తాప హృదయంతో వేడుకున్నాను. తండ్రి, మీరు నన్ను బ్రతికించండి, మీ సాక్షిగా బ్రతుకుతాను అని పశ్చాత్తాప హృదయంతో నేను దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థన చేశానో, నా ప్రార్థన ఆలకించిన దేవుడు మరణించవలసిన ఆ సమయంలో ఒకరోజు రాత్రి కీర్తనలు 13, కీర్తనలు 13, కీర్తనలు 13 అనే మాటను నా చెవులకు వినిపింపజేశాడు. ఈ యొక్క కీర్తన 13లో ఏముందో నాకు తెలియదు. ఎందుకంటే నా వద్ద క్రొత్త నిబంధన బైబిల్ గ్రంథం మాత్రమే ఉన్నది. పెద్ద బైబిల్ నా దగ్గర లేదు. అలాంటి సమయంలో నా మిత్రుడు మందిరానికి వెళ్తున్న నా మిత్రుని దగ్గరికి వెళ్ళి, ఇలా కీర్తన 13లో ఏముందో కొద్దిగా రాసి ఇమ్మని అడిగాను. అప్పుడు నా మిత్రుడు బైబిల్ పట్టుకెళ్ళరా అన్నాడు. బైబిల్ చదివేంత పరిశుద్ధత కానీ, బైబిల్ చదవడానికి అర్హత కానీ నాకు లేదు. ఏముందో రాసి ఇమ్మని అనగా రాసిచ్చాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు. అయితే ఆ స్వరానికి నేను లోబడి అప్పటి వరకు మందిరానికి నామకార్థంగా సంవత్సరానికి ఒకసారి వెళ్ళి నేను ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి దేవునితో గడపాలి అనే ఆలోచనకు వచ్చాను. ఆనాటి నుండి మందిరానికి వెళ్ళడం ప్రారంభించాను. అక్కడ దైవజనులు చెప్పే వాక్యం వినడం నేర్చుకున్నాను. వారు చెప్పే వాక్యాన్ని బట్టి బైబిల్ చదవాలనే ఆసక్తిని పెంచుకున్నాను. ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ఇలా నా జీవితంలో ఆత్మీయంగా ఎప్పుడైతే నడవడం మొదలుపెట్టానో, ఎప్పటికీ తొలగిపోవు అనే అనేక పాపములు, మందు కానీ, సిగరెట్లు కానీ, వ్యభిచారం కానీ, పేకాట కానీ, గుట్కాలు కానీ, ఇలా అనేక రకముల చెడు వ్యసనాలతో నా శరీరాన్ని పాడు చేసుకుంటున్న నేను వాటన్నిటిని ఒక్కొక్కటిగా విడిచిపెట్టడం జరిగింది. అలా విడిచిపెట్టిన నేను సమాజానికి ఏదో మంచి చేయాలనే తపనతో మిత్రులతో కలిసి ప్రతి నెల 10 రూపాయలతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక సేవా కార్యక్రమం ప్రారంభించాం. నెల కాకుండా వారం చేయాలని వారం ప్రారంభించాం. ఇలా సాగుతున్న సేవా కార్యక్రమాలు అనేక మంది దృష్టిలో పడడం వల్ల వారం కాకుండా ప్రతిరోజు పెట్టాలని ముందుకు నడుస్తూ ఉన్న సమయంలో కొంతమంది అభాగ్యులు మమ్మల్ని నమ్ముకుని ఉండడం వల్ల వారికి స్థలం కొనడానికి కూడా ముందుకు వెళ్ళగా అనేక మంది మంచి మనసుతో సహకారం అందిస్తూ ఆ స్థలాన్ని సొంతం చేయడం జరిగింది. ఇంకా ఆ స్థలం నిమిత్తం 3 లక్షలు అప్పు ఉన్న మాట వాస్తవం. అయితే అది ఇప్పటి వరకు నడిపించిన దేవుడే దానికి కూడా ఏదో దారి చూపుతాడని విశ్వాసంతో సాగుతున్నాం. ఇది ఎలా ఉంచితే 2002లో ప్రారంభించిన నా ఆత్మీయ యాత్ర దినదినము లోకంలోని ఆశలకు, లోకంలోని యొక్క పరిస్థితులకు, లోకంలోని విధానాలకి దూరంగా మారిపోయింది. ఒక చనిపోయిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా జీవించాలని నా మనసులో అనిపిస్తూ రోజురోజుకి శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ వంటి వాటి నుండి దూరం అవ్వడం జరిగింది. అంటే నేను 2002లో చనిపోతే ఇప్పటి వరకు, అంటే 2026 సంవత్సరం వరకు నా జీవితం శూన్యమైన నా జీవితానికి ఒక అర్థం ఇచ్చి నడిపిస్తున్న దేవుడి కొరకు బ్రతకాలనే తపనతో దేవుని మాటకు లోబడి బ్రతుకుతున్నాను. అందువలనే డబ్బు మీద నాకు పెద్ద ఆశ ఉండదు, పేరు మీద పెద్ద మోజు ఉండదు,
పదవులంటే ఇష్టం ఉండదు. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే చనిపోయిన శవం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను. ఇది చాలామంది చేతకానితనం అనుకోవచ్చు, తెలివిలేనితనం అనుకోవచ్చు. ఎవరు ఏమనుకున్నప్పటికీ నాకు మాత్రం తెలిసింది ఒకటే. చనిపోవలసిన నన్ను బ్రతికించిన దేవుని కొరకు బ్రతకాలి. ఆయనకిష్టమైన పనులు చేయాలి. ఆయనకిష్టంగా బ్రతుకుతూ నా జీవితాన్ని ముగించాలనే తపన తప్ప మరి ఏ విధమైన స్వార్థం లేదు. ఏ విధమైన ఆలోచన నాకు లేదు. అందుకే నేను ఎవరు ఏమి ఆశ చూపించినా, ఎక్కడ చేయి చాపడం గానీ, ఎక్కడ ఆశించడం గానీ, ఎక్కడ నేను స్వార్థంగా బ్రతకను గానీ చేయడం లేదు. అందరూ ఇలా ఉండాలని అనను గానీ, బ్రతికించిన దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలనే నా తపన తప్ప, ఎవరినో విమర్శించాలని గానీ, ఎవరినో బాధ పెట్టాలని గానీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి. అంటే చాలామంది అనుకుంటారు, ఈడు పెద్ద నీతిమంతుల్లా చెప్తున్నాడు, ఈడు పెద్ద గొప్పవాళ్ళలా చెప్తున్నాడు, ఈడు పెద్ద వస్తాదులా చెప్తున్నాడు అనుకుంటారు. నేను గొప్పవాడని చెప్పట్లేదు గానీ, బ్రతికించిన దేవుడు నన్ను నడిపిస్తున్నాడు ఈ విధంగా అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఒక్కోసారి నాకు లోకరీతిలో కోపం వస్తుంది, విప్లవం వస్తాయి, విప్లవం రేగుతుంది మనసులో. కానీ అలా జరిగినప్పుడల్లా దేవుడు నన్ను శోధిస్తూ ఉంటాడు. కొన్ని శ్రమల్లోనూ, ఇబ్బందుల్లోనూ, గాయాల్లోనూ పెట్టి నన్ను నలుపుతూ ఉంటాడు. అలా నలిపినప్పుడు మరలా నేను ఎలా ఈ లోకంలో జీవించాలో తెలుసుకుని, ఆ విధంగా జీవించడానికి నాలో ఉన్న ఆవేశాన్ని అణుచుకుంటాను. నాలో ఉన్న ఉద్రేకాన్ని అణుచుకుంటాను. నాలో ఉన్న ముక్కోపాన్ని చంపుకుంటాను. నేను కోప్పడతాను, కానీ ముక్కోపం వరకు వెళ్ళదు. ఉదయం కోప్పడితే సాయంత్రం మర్చిపోతాను, సాయంత్రం కోప్పడితే ఉదయానికి మర్చిపోతాను. ఎందుకంటే దేవుడు బ్రతికించిన ఆ బ్రతుకుకి అర్థం ఉండాలి. లేకపోతే ఇలాంటి వాడిని ఎందుకు బ్రతికించాను అని దేవుడు మనసులో చింతపడతాడు. అలా దేవుడు మనసులో నా కొరకు చింత పడకూడదని, వేదన పడకూడదని, బాధపడకూడదని నేను దేవునికి సాక్షిగా బ్రతకాలని తీర్మానంతో నడుస్తున్నాను తప్ప, నాకు పదవులంటే ఆశ లేక కాదు, డబ్బంటే మోజు లేక కాదు, సమాజంలో మంచి పేరంటే ఇష్టం లేక కాదు. అవన్నీ మనకు వచ్చినా రాకపోయినా అవేమి పట్టించుకోకుండా దేవుడు మనల్ని ఎందుకైతే బ్రతికించాడో ఆ ప్రణాళిక చెప్పిన బ్రతికితే జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మనతో ఉన్న మన కుటుంబ సభ్యులను, మన ఆత్మీయులను, మన ఆప్తులను, మన స్నేహితులను, ఇలా మనతో ఎవరైతే సంబంధం కలిగి ఉన్నారో వారందరినీ దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే మనము నడవలసిన త్రోవలో మనం నడుస్తున్నాం కాబట్టి. అందుకు నేను ఈ విధంగా జీవిస్తున్నాను తప్ప, లేకపోతే లోకరీతిలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందికరంగా జీవించేవాడిని. నన్ను చూసి నా ఇంట్లో వారే ఈడేం బ్రతుకురా అనే టైప్లో ఉండేవాడిని. మా నాన్న కూడా ఒక రోజు అన్నాడు, ఎందుకురా నువ్వు చనిపోరా అన్నాడు. అంటే ఎంతో గారంగా ప్రేమించిన మా నాన్న నా విధానాన్ని బట్టి, నా పరిస్థితిని బట్టి, నా బలహీనతను బట్టి చనిపోరా అని అన్నాడంటే మనసులో ఎంత వ్యాధి ఉంటుందో సార్ అర్థం చేసుకోండి. నా కుటుంబ సభ్యులు కూడా నన్ను చాలా చిన్న చూపు చూసేవారు. ఎందుకంటే నా ప్రవర్తన బట్టి. ఎప్పుడైతే నా ప్రవర్తన మార్చుకొని మంచిగా బ్రతకడం ప్రారంభించానో, సేవ చేయడం ప్రారంభించానో, ప్రతి ఒక్కరి కన్నులు నా మీద పడ్డాయి. నా ప్రతి అవసరత కూడా నా కుటుంబ సభ్యులు, మా బంధువులు, మా స్నేహితులు, ఇలా ఆప్తులు, ఆత్మీయులు, అన్నదాతలు, మనసున్న మహారాజులు అంతా కూడా అందరూ కూడా నాకు సహకారం అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. కనుక మీరందరూ అర్థం చేసుకుని నన్ను తప్పుగా భావించొద్దని, అందరూ ఆత్మీయంగా ఉండండి, మంచినే చేయండి, మంచిగా బ్రతకండి, మంచి మాటలే చెప్పండి. మనం చేసే ప్రతి పని కూడా మన వెనక వస్తుంది, మన పిల్లలకు కూడా ఆ ఎఫెక్ట్ తగులుతుంది. కాబట్టి చేసే ప్రతి పనిని బట్టి ఆలోచన కలిగి ఉండండి. అందరూ క్షేమంగా ఉండాలి, అందులో మనం ఉండాలి.
అందరికీ నమస్కారం.